శ్రీ గురుచరిత్రము 51వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుదేవ దత్త. రామదారకుడిట్లడిగిను. మ్లేచ్చుల నగరమునకు శ్రీగురుడు వెళ్ళి వచ్చుట చెప్పితిరి. శ్రీగురుడు గంధర్వపురమును చేరిన తర్వాత ఆ మహానుభావుడేమి చేసెను? కరుణాకరుడవు, ఆర్యులతో శ్రేష్ఠుడవు, ఆర్యులలో శ్రేష్ఠుడవు, నాకు శ్రీ గురుచరిత్రమును తెలుపుము. ఇట్లు అడగగా సిద్ధయోగి చెప్పెను. వచ్చ నామధారక, దోషములు పోగొట్టునదియును అఖిలమైన కోరికలు తీర్చునదియగు యోగీశ్వరుని లీలాచరితమును చెప్పెదెను. అది తల్లివలే పోషించును, వరములనిచ్చును. మ్లేచ్ఛరాజునకు దర్శనమొసగి ఆ విశ్వమును విధించువాడైన శ్రీగురుడు గంధర్వ నగరమునకు వచ్చి జరుగుచున్న కాలమును వీక్షించి తన మనమున అంతర్ధానమగుటచే ఇష్టపడెను. చాలా దేశములకు కూడా నా మహిమ ప్రకటితమైను. యవన వంశమున పుట్టినను బహుదూరము నుండి ఆ రాజు వచ్చెను. అటులనే భక్తితో నానాజాతి వారును వచ్చెదరు. అందుచే నేను అంతర్హితుడై ఉండేదా. శ్రీశైల యాత్రమిషతో సంచరింతును అని నిశ్చయించుకొని సంగమము నుండి పర్వతమునకు బయలుదేర సన్నిద్ధమాయిను. పూర్వము ప్రకటించిన రీతిగా శ్రీగురుడు శిష్యులందరినూ పిలిచి వారులతో తన సంకల్పము చెప్పి వారితో కలిసి గంధర్వ నగరము నుండి బయలుదేరిరి. అప్పుడు ఊరిలోని ప్రజలందరూ అచట చేరిరి. ఆహా సద్గురుమూర్తి, నీవు ప్రాణమై ఉంటివి, చింతాహారమైనది నీ తత్వము. నీవు మమ్మలను చింతయనే అగ్నియందు వదిలి ఎందులకు వెళ్ళుచున్నారు? ఇది నీకు తగునా? మమ్ము కాపాడుము అని సర్వజనులను దుఃఖముచే జేవురించిన ముఖములతో ఆ భక్తులు శ్రీగురుని పాదములంద ఆసక్తి కలవారు ఇట్లనిరి. స్వామి దీననాథ, ఆర్తజన బాంధవ, ఈ రీతిగా అకస్మాత్తుగా మమ్మల్ని ఎందులకు పరిత్వజించితిరి? నీ దగ్గరనే మాకు పరమమైన నిధి కలదు. మా చిత్తమున ధ్యానింపదగిన వాడవు, ఎంతో పుణ్యము చే దొరికిన వాడవు. నీవు మా కామధేనువవు ఎందులకు నీ వత్సములపైన మమ్ము వదిలి పోవుచున్నావు? మేము నిజముగా అసమర్థులమైతిమి. శ్రీగురు పరమపావన, ప్రతిదినము నీ దర్శనమే మా పాపములు పోగొట్టునది. మా భయమును పోగొట్టినవాడా, మా కోరికలను తీర్చువాడా, మేము బాలురము, మమ్ము వదిలి మీరెందులకు వెళ్ళుచున్నారు? తండ్రి శ్రీగురునాథ, నీవే మాకు తల్లి, సద్గురువు నీవే, మా తండ్రివి నీవే. అట్టి నీవు మాపై ఇంతటి స్నేహహీనతను ఎందులకు ప్రదర్శిస్తున్నారు అని ఇట్లు అనేక రీతుల కపించుచు ప్రజల ప్రార్థన చెయ్యగా వారిని మంచి మాటలతో ఓదార్చి మందహాసము తోప వారితో ఇట్లనిను. నేను నిత్యము ఇచటనే ఉందును, మీ గ్రామమునందే ఉందును. నా నిత్యానుష్ఠానములు సంగమముననే పూర్తి చేసుకొని మధ్యాహ్న కాలమునకు నిర్గుణమఠమును నివసింతును. భక్తులచే పరివేష్టింపబడి వారితో స్నేహముగా ఉందును. నా భక్తులు నా యందు ప్రేమ కలవారు, నా సేవకులు నిత్యము నాకర్పించిన హృదయము కలవారు, మంచివారు. మానవమానములు మోహము లేని వారు నాకిష్టులు. అందరి మోహమును నాశనమొనర్చు సమర్థుడునైన నన్ను వారు దర్శింతురు. ప్రాప్తకాలముననే కల్మషాపహారమైన కృష్ణయందు స్నానమాడి కల్పతరువు సమీపమున నిత్య కర్మ నెరవేర్చి భీమానదికి మధ్యాహ్నమునకు చేరగలను.
ఇచ్చట సంగమమున స్నానమాడి మధ్యాహ్నమున నిర్గుణమఠమున శంభునికి చేయు అర్చనను స్వీకరింతును. ఇది సత్యమైన మాట, ఇక చింతింపవలదు. మానుడు అభయప్రదమైన చింతామణి గణపతి కలడు. మీకెందులకు దీనత్వమైన చింత? నా మాటను నమ్మి దృఢ నిశ్చయులయ్యి ప్రతిదినము 3 పూటల అర్చన చెయ్యుడు, హారతులు నివ్వుడు. సంశయముతో పనిలేదు, నేనిక్కడ ఎల్లప్పుడూ ఉందును. నా గంధర్వపురము నుండి నా భక్తుల యోగక్షేమములు చూచువారి కోరికలను తీర్తును. నా పాద పూజనమున ఆసక్తులైన వారు అంటే ఇష్టపడిన వారు, నా పాద పూజ వలన ఇష్టులైన వారు, నేనంటే ప్రేమ కల భక్తులెవ్వరో అట్టి నిత్యయుక్తులైన భక్తులు నాకు ఇష్టులు. వారి శుద్ధి అయిన ప్రవర్తనమే వారి కార్యములను అతి త్వరగా సిద్ధింపచేయును. ఇది సత్యమని భక్తులు గ్రహింపుడు. ఈ అశ్వత్థ వృక్షము కల్పవృక్షము ప్రత్యక్షముగా నున్నది. తన భక్తుల పక్షము నుండి వారినే ప్రేమించున్నది. వారి సకల బాధలను పోగొట్టున్నది. శత్రుపక్షమును జయించి భక్తులకు ప్రసన్నమగును. సంగమమున నియమముతో స్నానమనరించి కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షమును భక్తితో అర్చించి తదుపరి సర్వ అనార్థములను పోగొట్టునది, సర్వభ్రమలను నిర్మూలనము చేయనదియును అగు నా ఆశ్రమమున స్థాపించిన పాదుకులను పూజించిన వానికి సర్వభ్రమలు శాంతి నందును. అమితమైన చింతలతో నున్నవాడు విఘ్నహరుడైన చింతామణి గణపతిని అర్చించిన వానికి క్షణకాలములో విఘ్నములు వారింపబడి వాని కోరిక తక్షణమే తీరును. సమస్త విఘ్నములను శోకమును హరించు వినాయకుని పూజించిన వారికి దుఃఖములుండవు. భక్తియుక్తులతో అష్టతీర్థములు స్నానమాచరించిన సర్వకామసిద్ధి కలుగును, మోక్షము సిద్ధించును. 3 కాలములయందు నా పాదుకులు నర్పించుడు. నాకు సంతోషమునిచ్చు దీపమాలలు అర్పించి నన్ను స్మరించిన వాని కోరికలన్నయూ తీర్చెదను. కోరికలతో నున్నవాడు కోరికలు తీరగా కోరికలు లేనివాడగును. సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడైన శ్రీ నరసింహ సరస్వతి ఇట్లు ప్రవచించి అచ్చటి నుండి శ్రీనగమునకు బయలుదేరిరి. భక్తులు శిష్యులు గురుడు వెళ్ళునని నిశ్చయించుకొని శ్రీగురిని పాదపద్మముల తమ హృదయములందు నిలుపుకొని మఠమునకు తిరిగి వచ్చిరి. శ్రీగురిని పాదపద్మములు చింతించుచు వారు మఠమునకు వచ్చి అచట శ్రీగురుమూర్తి యుండుట చూచి విస్మితులయ్యి, ఆహా, శ్రీగురువు త్రిమూర్తి రూపుడు ఇటునున్నారు. ఎవడి తనని నరుడందరో వారు భక్తి లేనివారు, ఎవరు అతనిని నరుడందురో వాడు భక్తి లేనివాడు. దీనుడయ్యి యమపూరికేగును. ఈయన మహత్యమంతయు ఉపసించువాడు తరించును. ఇతను ప్రభువు కేవలం భక్తుల కోరికల తరించును. ఇతను ప్రభువు కేవలం భక్తుల కొరకు అవతరించెను. భక్తుల కోసమే అవతరించాడు. ఇట్లు పలుకుచున్న వారికి శ్రీగురుడు మరలా కనిపించలేదు. శ్రీగురుడచట గుప్తరూపమున ఉండి సాధుజనులకు దర్శనమిచ్చెను. కావున శ్రీగురుడిచట లేడు అనరాదు. వారు ప్రత్యక్షముగా శ్రీగురుని దర్శించిరి. శ్రీగురుడు శ్రీశైలమున పాతాళగంగను చేరి అచట స్నానాదులు చేసి అనుష్ఠానమును ముగించుకునరి. శిష్యులను పిలిచి నాకొక పుష్పాసనము తయారు చెయ్యుడు, దానిలో కూర్చుండి నేను వెళ్ళెదను. ఎచ్చట విభుని కళ కలదో అచ్చట పోవలయును. ఎచ్చట విభుని కళకలదో అచ్చటకు పోవలేను. దుర్మార్గులు కలలు నన్ను చూడలేరు అని ఆజ్ఞాపించిరి. శిష్యులు అటులనే అని పద్మములు మొదలగు పుష్పములతో కదలీపత్రములతో అలంకృతమైన ఒక పుష్పాసనమును తయారు చేసిరి. అటులు నిర్మించిన పీఠమున పవిత్రమైన కృష్ణానది జలములందు నిలిపిరి. శ్రీగురుడు వారితో, మీరు సుఖముగా కోరికలన్నీ తీరి కోరికలు లేనివారై సుఖింపుడు. అటులు నిర్మించిన పీఠమును పవిత్రమైన కృష్ణానది జలములందు నిలిపిరి.
శ్రీగురుడు వారితో, మీరు సుఖముగా కోరికలన్నీయు తీరి కోరికలు లేనివారయి సుఖింపుడు. వారు మరలా దుఃఖింప వారితో శ్రీగురుడు వారిని ఓదార్చెను. మీరు గంధర్వపురమునకు వెళ్ళుడు, అది నాకు ప్రియమైనది. సదా నేనచటనే ఉందును. భక్తులు కాని వారికి నా దర్శనము లభించదు. మంచి భక్తులకు మాత్రము నా దర్శనము లభించును. ఇట్టి ఉపాయమును చేసి తిని నా భక్తుని ఇంట సదా విడవకుండా ఉందును అని వారిని ఓదార్చి, భగవంతుడైన శ్రీగురుడు ఆ పుష్పములచే ఏర్పరిచిన ఆసనమందు సంతోషముతో కూర్చుండిరి. ఈ భగవంతుని చరిత్ర అతి విచిత్రము, అత్యుత్తమము. సుఖధామమును చేర్చుటకు విధింపబడినది. బహుధాన్య సంవత్సరమున బృహస్పతి కన్యరాశికి వచ్చెను. అది ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, శుక్రవారము, పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రమున చంద్రుడుండును. దేవగురుడు కన్యయందుండ, సూర్యుడు కుంభరాశి యందుండును. అట్టి పుణ్యతమైన నాడు శ్రీగురుడు దేవతలందరూ హర్షముతో పుష్పవర్షము కురిపించుచుండగా పుష్పాసనం అలంకరించెను. శ్రీగురుడు నది మధ్యమున చేరి ఇట్లనెను, మంచి పుష్పాసనమున కూర్చుండి నేను నిజస్థానమునకు పోవుచున్నాను. మీరు నాకు ప్రియులు. వాయుమార్గమున మీకు ప్రసాద పుష్పములను పంపుచున్నాను. ఈ 4 ప్రసాద పుష్పములను మీరు నలుగురే తీసుకొనవలెను. వానిని భక్తితో స్వీకరింపుడు. నా పాదుకులను భక్తితో పూజింపుడు. అభిష్ట సిద్ధి కలుగును. అందుచే నాకు ప్రీతి కలిగించు గానమును పాడు వారి ఇంట, నా అవతార కథలు భక్తితో గానమనరించు వారి ఇంట నిత్యము నివసింతును. నన్నెవరు మధురముగా పాడుకొనుచుందురో వారి ఇంట సంతోషముగా నుందును. అచ్చోట అఖండమైన సంపద ఉండును. వాడు మోహమున పడడు, వానికి భీతియుండదు. నా యందు భక్తిని నేను ప్రసాదింతును. నా అనుగ్రహము వలన వాని ధైర్యము, వ్యాధులు, పాపము నశించును. వాడు శ్రీమంతుడయి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శతాయుష్మంతుడయి మోక్షమును పొందును. చిత్రమైన ఈ నా చరిత్రము ఎవడు పఠించునో, ఎవడు వినునో వాడు నాకు హితుడు అని వాని వంశము శ్రీ అనగా సంపద నిసంశయముగా నుండును. ఈ నా మాట సత్యము. చిత్రమైన ఈ నా చరిత్రము ఎవ్వరు పఠించునో, ఎవడు వినునో వాడు నాకు హితుడు అంటే ఇష్టమైన వాడు. సంశయము లేదు అంటే సందేహం లేదు. శ్రీ అంటే సంపద, సంపద నిసంశయముగా ఉండును. ఈ నా మాట సత్యము అంటున్నారు శ్రీగురుడు. ఇట్లు ఉపదేశించి భక్తజనులు చూచుచుండగా శ్రీగురుడు అదృశ్యలైరి. శ్రీగురుడు అదృశ్యుడగుట ప్రత్యక్షముగా చూచిన భక్తులు విస్మయమందిరి. చింతాయుతులయ్యి వారు నదీ తీరమున నుండగా కొందరు నావికులట వచ్చిరి. ఆ నావికులు వారితో నిట్లనిరి, నదియందు మేము సాక్షాత్తు దేవదేవుడైన శ్రీగురుని చూచితిమి. వారు నది మధ్యమున ఉండిరి. ఓ శిష్యులారా, ఆ చిత్రమును వినుడు. పరమ పవిత్రమైన ఆ యతి స్వరూపము మాకు పుష్పములచే చెయ్యబడిన పల్లకీ మధ్య ప్రవాహమున పొడకట్టెను అంటే కనపడెను. ఓ శిష్యులారా, ఆ చిత్రమును వినుడు. పరమ పవిత్రమైన ఆ యతి స్వరూపము మాకు పుష్పములచే చెయ్యబడిన పల్లకీ మధ్య ప్రవాహమున కనపడెను. వారి చేతుల యందు దండ కమండలములు కలవు. ఆయన యతిరూపుడు. మాతో ఇట్లనెను, నా శిష్యులు ముందు ఉన్నారు, వారికి తెలుపుడు. వారింకను మాతో, నేను నృసింహ సరస్వతి అను యతిని కదిలి వనమునకు పోవుచున్నాను, మీరు గంధర్వపురమునకు పొండు అని తెలపమనిరి. మీరు భ్రాంతిని దుఃఖమును విడిచి గంధర్వపురముననే సుఖముగా నుండు అని మీకు తెలపమని చెప్పిరి అని వారింకను శ్రీ గురునాథుని పాదముల యందలి పాదుకులు స్వర్ణమయములై ఉండుట చూచితిమనిరి. శ్రీగురుని మాటలు మీకు చెప్పుచున్నాము,
మీరు సుఖముగా ఇండ్లకు పొండు, శిష్టకార్యములు చేయుచు భుక్తి ముక్తి నొసంగు నా భక్తి కలిగి మీ ఇండ్ల యందుండు. ప్రసాద పుష్పములు వచ్చును, వానిని తీసుకొని మీరు వెళ్ళుడు అని వారు శ్రీగురుని సందేశమును వినిపించి వెళ్ళిపోయిరి. ఆ నావికులు చెప్పినంతయు విని శ్రీగురుని వాక్కులను పదే పదే తలుచుకుంటూ ప్రసాద పుష్పములు కొరకై నిరీక్షించుచు శ్రీగురుని యశస్సును గూర్చి మాట్లాడుకొనుచుండిరి. ఇంతలో 4 ప్రసాద పుష్పములు శ్రీగురుడు పంపగా నటు చేరినవి. ఆ 4ంటిని భాగ్యవంతులైన ముఖ్య శిష్యులు 4 తీసుకున్నరి. వారొక్కొక్కరికి ఒక్కటిగా తీసుకున్నారు. అంత నామధారకుడు సిద్ధమునితో ఇట్లనెను, స్వామి, శ్రీగురునకు ముఖ్య శిష్యులెవరు? ఆ 4 పుష్పములను తీసుకున్న వారెవరు? దానికి సిద్ధుడు, శ్రీగురునకు చాలా మంది శిష్యులు కలరు. గంధర్వపురమునకు పెక్కురు కలరు. వారిలో కొందరు సన్యాసులు, కొందరు గృహస్థులు. సన్యాసులైన శిష్యులను తీర్థయాత్రకయి శ్రీగురుడు పంపెనని ముందు చెప్పితిని. సన్యాసులైన శిష్యులను తీర్థయాత్రకయి శ్రీగురుడు పంపెనని ముందు చెప్పితిని. వారిలో ప్రాధాన్య క్రమము తెలిపెదను వినుము. మొదట స్మరణీయుడు అంటే మొదట తెలిచేవాడు బాల సరస్వతి, వారు తరపున కృష్ణ సరస్వతి, ఆ పైన ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, ఇంకనూ కొందరు శ్రీగురుని వలన అభయమును పొంది గృహస్థు వలె సుఖముగా గృహస్థాశ్రమమున కలరు. శ్రీశైల యాత్రయందు విస్మయమొందుచు శ్రీగురుడు అంతర్హితుడైనప్పుడు ఉన్నవారు 4. శ్రీగురుపాసన భావము కల సాయిందేవుడు, కవి అనబడు నందిశర్మ, ఆప్తభావము కలవాడు, రెండవ సత్కవి వర్యుడైన నరహరి, గురుకృపచే ప్రాప్తించిన భక్తియందు అద్వితీయుడైన సిద్ధుడను నేను ఉంటిమి. ఈ 4 పుష్పములను తీసుకుంటిమి. ఇదిగో ఈ ప్రసాద పుష్పము శ్రీగురునిచే లబ్ధమైనది. బాగుగా చూడుము. దీనిని పూజించి రక్షించుకొనుచున్నాను. శ్రీగురుని మహిమ ఇంతయని కొలవలేము. అది అఖిలము. దానిని వర్ణించు శక్తి నాకు లేదు. ఇది సంక్షేపముగా నీకరింగించితిని. శ్రేష్టమైన ఈ కథ వేద సమానము. నేను చెప్పిన ఈ గురుచరిత్రము కామధేనువు. దరిద్రము, పాపము, రోగములను హరించి శాంతిని చేకూర్చు కల్పవృక్షము. ఇది పవిత్రమైనది, మనోహరమైనది. ఈ గురుచరిత్రము పరమ పవిత్రము. దీనిని ఎవరు వ్రాయుదురో, చదువుదురో, విందురో వారి చిత్తము వాసనలు చిత్రముగా హరింపబడును. వారు ఇహలోకమున పరలోకమున నంతయు సంతోషముగా ఉందురు. వారి వంశము పుత్ర పౌత్రాదులతో ముదముందును. వారి ఉభయ మాతాపితృల వంశములు ఆనందించును. ధర్మార్థ కామములు పొందుదురు. శ్రీగురుని సేవకుడైన అట్టివాడు అంతమున మోక్షమును పొందును. మునీశ్వరుడైన సిద్ధుని నోటి నుండి వెలువడిన ఈ మృతము నామధారకుడిని మాయాజాలము నుండి విడిపించినది. నామధారకుడు తక్షణమే ముదితాత్ముడయ్యి పూర్ణిమ నోరధుడయ్యి పులకాంకితుడయ్యెను. సిద్ధుని వాక్కులను విన్న నామధారకుడు సంతసించిన వాడయ్యి, కవి అయ్యి, శతాయుష్మంతుడయ్యి, సుతులు సంపత్తును కలిగి శ్రీగురునియందు గురుభక్తి కలిగియుండెను. ఈ గురి చరిత్రమును పూర్తిగా విని సంతోషము నొసుగును. కామధేనువు వలె కోరికలను తీర్చు చరిత్రము. ప్రతిదినము వినిన ఎన్నయో వరములు నొసుంగును. సంసారమనుడు అరణ్యముననున్న వారికి శ్రీగురు చరిత్రము అమృతపానము. దానిని తప్పక త్రావవలయును, అనగా వినవలయును. ధర్మార్థ కామములతో పాటు వేద మార్గమును
సన్మతిని, స్మృతిని, సద్గతిని కలుగచేయును. పుత్ర పౌత్రాదులు కావలసిన వారు ఈ చరిత్రను వినుడు. నిత్యమెవరి చరిత్రను పూర్తియగువారుకు విందురో, నిత్యము ఎవరి చరిత్రను పూర్తి అయ్యే వరకు విందురో వారి ఇంట లక్ష్మి స్థిరముగా నివసించును. ఈ శ్రీగురి చరిత్రము శ్రవణమాత్రముననే చతుర్విధ పురుషార్థములు నొసంగును. సర్వ అనార్థాలు పోగొట్టును. ఇది వినినచో శ్రీ నృసింహ సరస్వతి యతీశ్వరుడు వారిని సర్వానర్థముల నుండి కాపాడును. సర్వ అనర్థాల నుంచి కాపాడుతారంట స్వామి. ఇట్లు గంగాధర సరస్వతి చెప్పుచున్నాడు. గంగాధర భూసురుని పుత్రుడు సరస్వతి శ్రోతులను ఇట్లు ప్రార్థించుచున్నాడు. శీఘ్రముగా సర్వార్థములు నిచ్చునది ఈ గురి చరిత్రము. దీనిని వినుడు. ప్రపంచము మొదలు పరమార్థము వరకు చేకూర్చగలదు. ప్రవృత్తిలో ఉన్న నివృత్తి నొసంగును. లోకులకు అఖిలమైన కోరికలను తీర్చును. నిత్యము కలుగు అనర్థములు నివారించి పరమార్థమునిచ్చును. అందుచే ఈ గ్రంథము నిత్యము వినుడు, పఠించుడు, సేవించుడు. శ్రీ నృసింహ సరస్వతి ఆరంభము నుండి తత్సమాప్తిని నీవే చేయించితివి. ఇతరులపై ఆధారపడలేదు. నాకు సన్మార్గమును ప్రసాదించి వేడిదెను. ఓం ఓం శ్రీ గురుదేవదత్త ప్రసన్నః, శ్రీ సాయినాథ ప్రసన్నః, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసన్నః, అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ ప్రసన్నః. గంధాది శ్లోకములు 6,05,071 శ్లోకాలు. సంగ్రంథ్య లిఖిత ప్రాయోన్యః శ్లోకః శతాధికః. శ్లోకాః పంచదినాన్యస్య ప్రత్యహం ద్విశతాధికః. ప్రత్న ప్రాకృత సద్గ్రంథధ్యానదేవ సరస్వతి. వ్యధదేత మతాః ప్రియన్నార నరసింహ సరస్వతి. శ్రీ దత్త సాయి స్వరూప శ్రీ పాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శ్రీ సాయి తస్సత్. శ్రీ గురు సంహిత సంపూర్ణ. శ్రీ గురుచరిత్రము సంపూర్ణము. శ్రీరామ్ జయ రామ్ జయ సాయిరామ్. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే 1,500వ అధ్యాయము. ఇది గంగాధరాత్మజుడైన సరస్వతియను వారిచే రచింపబడి నృసింహ సరస్వత్యపాఖ్యానమనడి పేరున గల మహారాష్ట్ర భాషయందలి చరిత్రకు సమాంతరమైన అర్థముతో సంస్కృత భాషయందు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజు యతులవారిచే వ్రాయబడిన శ్రీ గురు సంహితకు శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతుల ఆదేశానుగ్రహముచే శ్రీ సాయినాథుని కృపా కటాక్షము వలన ఆపస్తంభ శాఖయుడు గార్గయస గోత్రికుడు వెదురూరు వంశ సంజాతుడు శ్రీ మహాదేవరావు శ్రీమతి లక్ష్మీ సుబ్బమ్మ పుణ్యదంపతుల కుమారుడు అయిన నారాయణరావు శ్రీ గురు సంహిత యందలి సంస్కృత శ్లోకములను యథాతథముగా తెలుగు లిపి యందు భావార్థ సహితముగా వ్రాసిన శ్రీ గురుచరిత్రమును గ్రంథమున ఉపాసనాకాండ యందలి 51వ అధ్యాయము. శ్రీ గురు చరిత్ర సంపూర్ణం. శ్రీ దత్తసాయి స్వరూప శ్రీ పాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి సద్గురు చరణార విందములకు భక్తితో సమర్పణము.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి సత్సత్. ఓం శ్రీ సాయి తస్సత్. 51వ అధ్యాయము పారాయణ ఫలితము. శ్రీ గురుని అనుగ్రహము కలుగును. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.